సో డ్యూన్ అవేకనింగ్ అని చెప్పేసి ఒక వీడియో గేమ్ వస్తుంది అనమాట. టోటల్ డ్యూన్ బుక్స్ నుంచి ఇన్స్పిరేషన్ తెలియదు కానీ ట్రైలర్స్ అయితే వచ్చినాయి. నిన్న ఒక పెద్ద ట్రైలర్ వచ్చింది, 5 minutes గేమ్ ప్లే ట్రైలర్ అనమాట. ఇప్పటివరకు ఒక్క ట్రైలర్ కూడా చూడలేదు. నాకు ముఖ్యంగా డ్యూన్ అంటే మాత్రం చేవి కోసేసుకుంటా. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ డ్యూన్. యాక్చువల్లీ 6 books ఉన్నాయి పెద్దవి, అన్ని చదివేసా. అసలు వేరే లెవెల్లో ఉంటాయి. ఐ థింక్ 3 times చదివేసిన టోటల్ గా అన్ని బుక్స్. వేరే లెవెల్లో ఉంటాయి. సినిమాలు కూడా వేరే లెవెల్లో తీశారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన డెనీ మూవీస్ చాలా బాగుంటాయి అనమాట. అలాంటిది డ్యూన్ వీడియో గేమ్ వస్తుంది అన్నప్పుడు ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఒక మూవీలో ఒక 2-part సిరీస్ లో తీసే మూవీ కాదనమాట ఒక డ్యూన్ అనే స్టోరీ. సో చాలా ఎక్కువ చెప్పాలి. అండ్ ఆల్సో చాలా క్యారెక్టర్స్ ఉంటే చాలా కాన్వలేటెడ్ ఉంటుంది అనమాట స్టోరీ అంతా. అలాంటిది ఒక వీడియో గేమ్ గా తీస్తే ఇంకా బాగుంటది. అందులోనూ ముఖ్యంగా నాకు నచ్చేది ఎలా అంటే టెల్టెల్ సిరీస్ వల్ల వుల్ఫ్ అమంగ్ అస్ అని ఒక వీడియో గేమ్ ఉంటది, చాలా బాగుంటది. ఒకవేళ ఇంకా ఆడలేదంటే ఆడేయండి, చాలా బాగుంటది అది. దాంట్లో వాళ్ళు అడిగే డైలాగ్స్ కి, వాళ్ళు చెప్పే డైలాగ్స్ కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కొన్ని చాయిసెస్ ఇస్తారనమాట. ఆ చాయిసెస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు ఆ చాయిసెస్ సెలెక్ట్ చేసుకున్న డైలాగ్ ని ఎదుటి క్యారెక్టర్ గుర్తుంచుకుంటాడు. దాన్ని బట్టి స్టోరీ మారుతుంది. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా డ్యూన్ నుంచి వచ్చే వీడియో గేమ్ అలా ఉంటే ఇంకా బాగుంటది నా ఫీలింగ్. అలా ఉంటది అనుకుంటున్నా. ఒకవేళ చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. ఆర్పీజియో లైక్ నార్మల్ బట్ ఈస్ వేరే కైండ్ ఆఫ్ గేమ్ తెలియదు నాకు. ఫస్ట్ అయితే చూద్దాము. అండ్ దీంట్లో 3 trailers ఉంటాయి. 3 trailers ని రియాక్ట్ అవుదాం. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కానీ డ్యూన్ ట్రైలర్స్ ని నాతో చూసేయండి అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ట్రైలర్. ఫస్ట్ వచ్చిన ట్రైలర్ అనమాట, డ్యూన్ అవేకెనింగ్ సర్వైవ్ అరాకిస్ అని చెప్పేసి ఒక ట్రైలర్. సో అది చూసేద్దాం, తర్వాత మాట్లాడదాం అనమాట. సో యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ డ్యూన్ అవేకెనింగ్ ఫస్ట్ ట్రైలర్ 1. Arrakis is a test. Okay. Few survive it. ఓకే, అరాకిస్ ని బాగా చూపిస్తున్నారు దీంట్లో. ఫ్రేమ్ కిట్ స్టిల్ సూట్ లేకుండా ఇట్లా పరిగెడుతున్నారు నువ్వు, నాకు అర్థం కావట్లేదు. వాము శాండ్ బాంబ్. ఓకే, ఓహో, నాకెందుకు ఇది ఒక హిడియో కోజిమా గేమ్ లెక్క అనిపిస్తుంది. డెత్ స్ట్రాండింగ్ దట్ ఈస్ ద వర్డ్. ఓకే, నేనేనా పాల్? వీళ్ళెవరు మరి? ఓకే, వీళ్ళెవరు? ఫెడైకనా? ఆర్నికాప్టర్స్ బాగా యూజ్ చేస్తారు. ఓకే, బాగానే ఉంది. Arrakis is a test. Few survive it. But the humans that do. Okay. Dune Awakening. ఓపెన్ వరల్డ్ సర్వైవల్ ఎంఎంఓ అంటే ఏందో తెలియదు భయ్యా నాకు. కింద కామెంట్స్లో చెప్పాను ఎంఎంఓ అంట. సో ఫన్ కాన్. సో యా, వరల్డ్ని బాగానే చూపిస్తున్నారు. అంటే లైక్ దాంట్లో ఫ్రేమ్ కిట్స్ వేసుకుంటారు, బతకాలి, లేకపోతే బతకలేరు, చచ్చిపోతారు. సో దాన్ని ఎలా చూపిస్తారో తెలీదు. ఓకే, విజయ్ అంటే ఫర్ ద ఫస్ట్ ట్రైలర్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అంటే దీన్ని ఇంకా యాక్చువల్లీ స్టోరీ ఏంటి, వీళ్ళు ఎలా చూపెట్టబోతున్నారు, గేమ్ ప్లే లాంటిది, ఒక సినిమాటిక్ స్టోరీ లాంటిది కూడా ఒకటి రిలీజ్ చేశారనమాట, ద విజన్ ఆఫ్ పాల్ అట్రైడీస్ అని చెప్పేసి. దాంట్లో ఇంకొంచెం ఎక్కువ వాట్ యు కాల్ ఇట్ కాంటెక్స్ట్ ఇస్తారనుకుంటున్నాను అయితే మాత్రం. ప్రస్తుతానికైతే మాత్రం వీడియో గేమ్లో క్వాలిటీ వైజ్ మాత్రం అనిపించింది. అండ్ ఇది ఒక 1 year బ్యాక్ రిలీజ్ అయిందనమాట. ఇప్పటికి ఎంత చేంజ్ అయిందో తెలియదు మనకి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వాట్ ఈస్ 3-4 months ముందు రిలీజ్ అయిన ఈ ట్రైలర్ చూద్దాం, తర్వాత మాట్లాడేసుకుందారండి. లెట్స్ స్టార్ట్. స్టోరీ సినిమాటిక్, ద విజన్ ఆఫ్ పాల్ అట్రైడీస్, డ్యూన్ అవేకెనింగ్ ట్రైలర్ 1. ఓకే, మే కంటెంట్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ చిల్డ్రన్ అంట. The only peace I find is a future that never happened. చాలా బాగుంది ఇది. One where I, Paul Atreides, was never born. Okay. I created the future. ఇది బాగుంది. It created me. But I see a narrow way, a path that might have been.
ఓకే. What if my mother had obeyed her orders and given birth to a girl? Everything would change. Dr. Yue exposed before his betrayal. A world where my father lives. House Atreides surviving the Battle of Arrakeen. Sardaukar deployed. చాలా వరకు ఇది డ్యూన్ మూవీ నుంచి తీసినట్టుంది. A war of assassins spreading across the planet. Fremen exterminated. Oh. Okay. No Muad'Dib. No Lisan al-Gaib. No Kwisatz Haderach. Okay. All of my visions lead to horror. Except for this one. Okay. This one leads to you. Wow. Okay. సో వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దాట్ ఇట్లాంటి వాట్ ఈస్ ఏ టోటల్ అల్ట్రా సినిమాటిక్ ట్రైలర్స్ వస్తాయి కదా, వచ్చిన గేమ్ లో ఉండవు. సో వాటిని ఖచ్చితంగా మీరు నమ్మొద్దు. బట్ స్టిల్ స్టోరీ ఏంటి అని చెప్పడానికి ఉందన్నమాట. ఒకవేళ ఇవన్నీ జరగకపోతే ఎలా ఉండేది అనే ఒక వాట్ ఈస్ ఏ స్టోరీ చెప్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ ట్రైలర్ చాలా వరకు కూడా మన డ్యూన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఏదైతే మూవీస్ ఉన్నాయో వాటికి అనుగుణంగా, వాటి లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్స్ కానీ అన్ని కూడా వాటికి సిమిలర్ గా ఉన్నాయన్నమాట. మేబీ ఐ థింక్ ఇది ఆ డ్యూన్ 2 రిలీజ్ అయ్యేటప్పటికి వచ్చినట్టుంది. సో డ్యూన్ అనే దాన్ని ఇంకొంచెం లైక్ యూనో పబ్లిసైజ్ చేయడానికి పెట్టినట్టు అనిపిస్తుంది ఈ పర్టికులర్ ట్రైలర్. బట్ చూడాలి ఎట్లుంటుందో. ఫస్ట్ అండ్ లాస్ట్గా నిన్న రిలీజ్ అయిన 5 minutes ట్రైలర్ చూసేద్దాం. గేమ్ ప్లే కూడా ఉందన్నమాట. దాంట్లో మనకు అసలు రంగులు బయటపడతాయి అనమాట, అసలు ఈ పర్టికులర్ గేమ్ ఎలా ఉండబోతుందని చెప్పేసి. సో డ్యూన్ అవేకెనింగ్ ఎక్స్క్లూజివ్ గేమ్ ప్లే రివీల్ అనమాట. సో అది చూసేద్దాం. లెజెండరీ. ఓకే. Awaken. Okay. Okay. You begin as a nameless prisoner. Sculpt your appearance, choose your background, Oh-ho. and then crash into the planet. You are abandoned and alone. Okay, Hunted okay. by sandworms. మనం కాదా పాలు? Scorched by the unforgiving sun, ravaged by sunstroke. Stick to the shade, chase the moving shadows, survive. Welcome to Arrakis, the most dangerous planet in the సర్వైవ్ అనేది బాగానే ఉంటుంది నిజంగా, బాగానే క్రియేట్ చేయొచ్చు. Meet hundreds of other players in the vast online world. ఆన్లైనా? Befriend ఓకే ఓకే. or betray. మనకి ఎంఎంఓ అంటే ఏందో తెలియదు భయ్యా, సారీ. Form a wary alliance. In this case, a spit dart rifle and a still suit for your help taking down territorial deserters. Working with others will always increase your chance of staying alive. ఓకే. The deserter base. Climb to a vantage point and prepare for violence. Your choice of weapons and abilities determines your strategy. Swordmasters lead the charge into battle, literally. ఓకే ఓకే. Repel ranged attacks with a shield, Yes, and then take undiga. them out, one by Shield undiga. one. Deploy the Hunter Seeker and kill from the shadows. Take what Whoa. you can from the fallen. On బాగానే ఉంది Arrakis, బ్రో. nothing of value is wasted. Mine, harvest, and gather with your group to build bases and unlock more advanced equipment, like the blood purifier. Refine the purifier, blood you okay. collected Water from కోసం. enemies to extract drinkable water. Craft improved equipment using fabricators. Replicate your bases in new locations with the blueprint system, and then sell blueprints of your architectural wonders Okay. to other players. Lead your group to become a guild. On Arrakis, a nameless prisoner can rise. Construct an Ornithopter. ornithopter and take to the air. The world is yours to claim. డిజైన్ బాగానే ఉంది. ఓకే, వీ కెన్ ఫ్లై అన్ ఆర్నిథాప్టర్ డూడ్. కేక. The in-game radio provides insight into key events happening across Arrakis.
ఓకే. Map the desert. Discover landmarks, wrecked ships, and desert testing stations filled with forgotten technology. మ్యూజిక్ వెనుక హాన్స్ జిమ్మర్ వైబ్ రాట్లే, డ్యూన్ ది Arrakis ఏదైతే is ఉందో a అదే vast ఉంది. planet. You can explore unique locations, uncover valuable resources, and search for secrets amongst the shifting dunes. ఓకే. And then return to civilization triumphant with what you found. Harko village throngs with people. Harko Spice village, traders, ఆర్కైన్ guild సేమ్ bankers, smugglers, house envoys, and of course, other players. Here, Okay. you will pledge allegiance to one of the great houses of Dune, the Harkonnen. ఓహో, యు ఆర్ లిటరల్లీ Remember, ప్లేయింగ్ to అగైన్ play politics, against Spawn. you need power. And on Arrakis, spice ఈస్ is ద పవర్. In the deep desert beyond the shield wall, hundreds of players scour the landscape, hunting for spice. Every spice Okay. blow has the Whoa. potential to become a heated battle, హే, బైక్ బాగుంది బ్రో. with multiple guilds vying for the precious melange. శాండ్ వార్మ్ వస్తుంది Even when మరి it ఇట్లా looks ఇట్లా ఫైటింగ్ like ఉంటే. defeat is inevitable, తంపర్. those who understand desert power can awaken Arrakis itself. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్, రియల్లీ ఇంట్రెస్టింగ్. ఇది లిటరల్లీ సినిమా నుంచి లేపేశారంటే ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. లిటరల్లీ తీసాడు సిమిలారిటీగా చూపెట్టాలని. ఓకే, డ్యూన్ అవేకనింగ్ కమింగ్ టు పీసీ ఎర్లీ 2025. ఓకే, రిలీజ్ డేట్ ప్లే స్టేషన్ అండ్ ఎక్స్బాక్స్ ఇంకా టైం పడుతుందంట, ఇంకా రిలీజ్ డేట్ చెప్పట్లేదు. ఎర్లీ 2025కి పీసీకి వస్తుందంట. ఓకే మ్యాన్, రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంటే లైక్ నేనైతే పాలు వాళ్ళది ఎట్లా అంటే నాకైతే మాత్రం యాజ్ అ హోల్ స్టోరీ ఏదైతే ఉందో, లైక్ మన నావెల్స్లో ఏదైతే ఉందో దాన్నే ఇనాక్ట్ లాగా చేస్తే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. జనరల్గా స్టోరీ అంత కాంప్లికేటెడ్ ఉంటుంది, అంత ఇంకా ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. ఇది కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. బట్ ఐ వాంట్ దోస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆల్సో. అలా కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. లైక్ మనమే పాల్గా, మనమే జెసికాగా, మనమే అప్పుడప్పుడు వాట్ ఈసే గర్నీ హ్యాలెక్గా, ముఖ్యంగా డంకన్ ఐడహో లాగా వీళ్ళందరూ ఆలోచించే వాట్ ఈసే ఆలోచనలు ఏంటి, అండ్ ఆల్సో తీసుకునే చాయిసెస్ ఏంటి, వీటి మీద ఉంటే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్ అనమాట. అండ్ లైక్ విలన్స్ పర్స్పెక్టివ్ నుంచి కూడా కొన్ని సీన్స్ జరుగుతూ ఉంటాయి, వాటిలో ఎలాంటివి జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఒక స్టోరీ టెల్లింగ్ పర్స్పెక్టివ్ ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. అలా చేస్తే బాగానే ఉంటుంది. బట్ దిస్ ఆల్సో ఇస్ రియలీ ఇంట్రెస్టింగ్. ఒక ఎస్కేప్ అయిన సర్వైవర్ అరాకిస్ లాంటి ఒక డేంజరస్ ప్లానెట్ మీద ఎట్లా బతుకుతున్నాడు, బతికిన తర్వాత గిల్డ్గా ఎలా తయారయ్యాడు, ఇదంతా జనరల్గా బాగానే అనిపిస్తుంది. అండ్ రోల్ ప్లేయింగ్ గేమ్ కాదు కాబట్టి నాకు ఏమేమి ఉంటాయిందో తెలియదు భయ్య, నాకు నిజంగా గేమింగ్ లింగో ఏది తెలియదు. సో ప్లీజ్ బేర్ విత్ మీ. అవన్నీ కాకుండా కానీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. బాగుందంటే మేబీ ఐ విల్ గివ్ దిస్ అ ఛాన్స్ అనమాట. 2025 కదా, అప్పుడు పరిస్థితి ఎలా ఉండదో చూడాలి కానీ. బట్ మ్యాన్ నాకైతే నచ్చింది, ఎగ్జైటెడ్, చూడాలి. అండ్ డ్యూన్ వరల్డ్ని ఇంకొంచెం బాగా వాడుతున్నారు అనిపిస్తుంది. అండ్ డ్యూన్ మూవీస్ని బాగా వాడేశారు భయ్య నిజంగా. ఇలా అయితే మాత్రం మ్యూజిక్ని అండ్ ఆల్సో కొన్నిట్లలో డిజైన్ ఇలా లేపేశారంటే లైక్ సిమిలర్గా పెట్టేస్తే జనాలు కూడా నేను మూవీస్లో చూసిన, ఆ మూవీస్లో ఉంది కాబట్టి నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఒక ఫీలింగ్ ఇవ్వడానికి అయితే గ్యారంటీగా ఉంటుంది ఫీలింగ్. బట్ స్టిల్ కొంచెం అనిపించింది. బట్ మ్యూజిక్ అయితే మాత్రం అండ్ లాస్ట్ షాట్ అయితే మాత్రం లిటరల్ రిప్ అట్లా అనిపించింది అనమాట. బట్ నో ప్రాబ్లం, బాగుందంటే హ్యాపీ. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు ఈ వీడియో గేమ్ మీద? నేను ఇలాంటి వీడియో గేమ్ ట్రైలర్స్ ఇలా రియాక్ట్ అవ్వడం మీకు నచ్చుతుందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ గేమ్ ట్రైలర్ని రియాక్ట్ అవ్వాలో కూడా కింద కామెంట్స్లో చెప్పండి అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మన టార్గెట్ 5000 సబ్స్క్రైబర్స్. ఎంత తొందరగా వీలైతే అంత తొందర టార్గెట్ రీచ్ అయిపోదాం. అండ్ మన మెయిన్ ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.